మరోసారి అగ్గిపెట్టె నాటకంలాగా రాజీనామా నాటకానికి తెరలేపారని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్పీకర్ ఫార్మెట్లో లేని రాజీనామా లేఖతో అమరవీరుల స్తూపం వద్ద రాజకీయ డ్రామా వేశారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు స్వేచ్ఛగా అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారంటే రాష్ట్రంలో ప్రజాస్వామిక తెలంగాణ పాలన సాగుతుందని అర్థమవుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఆగస్టు 17వ తేదీలోపు రైతుల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లేకపోతే పార్టీలో పెద్ద లీడర్ అన్నట్టు 5 ఏళ్ళు 10 ఏళ్ళ అధికారం ఉంటే ఈయన ఒక మామూలు ఎమ్మెల్యే తప్ప కేసీఆర్ తప్ప ఎవరిని నడవలే. కలుతుంది ఆఖరి సంతోష్ రావంతది కూడా నడవలేనా. ఈయన ఆ ఇంట్లో ఆ యజమాని దగ్గర ఈయన ఒక నౌకరు మాత్రమే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఈయన ఏమైనా పార్టీ ప్రెసిడెంట్ అయ్యేది ఉందా? రేపు పొద్దున కేసీఆర్ ప్రభుత్వం రాదు, వచ్చినా ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఉందా? అయితే గీత అలా కొడుకు అవుతాడు. ఈ జన్మలో నీ పార్టీ జూన్ 3, 4కి వెళ్ళి దుకాణం బంద్ అవుతుంది. 16 సీట్లలో ఎక్కడ డిపాజిట్ వస్తలేదు. నువ్వు ఎమ్మెల్యే గెలుచుకోవడం కష్టం అని చెప్పి ఈయన నాటకాలు ఆడటానికి మళ్ళీ ఒక్కసారి ఇవాళ రాజీనామా పత్రం అని చెప్పి ఆ లెటర్ తీసుకొచ్చిన తర్వాత ఆ లేఖ చూస్తే నాకే నవ్వడం కాదు, ప్రజలందరూ కూడా అనుకుంటారు వీడు మళ్ళీ జోకర్ చేసిండు, మళ్ళా అనుకున్నావు ఆ రోజు అగ్గిపెట్టె దొరకలేక ఆత్మహత్య చేసుకోలేదేమో, నిజంగా అగ్గిపెట్టె దొరకలేదేమో అనుకుంటు. కానీ ఇవాళ రాజీనామా ప్రొఫామాలో రాసుకోకుండా రాసుకొచ్చి రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే వేరేదో రాసుకొచ్చి అవన్నీ మాకు తెలుసు, అన్ని ఇంప్లిమెంట్ చేసినాం, 5 చేసినాం, మిగిలినవి కూడా చేస్తామని తెలుసు మాకు. కానీ పబ్లిక్ ఎప్పుడు ఫూల్స్ అవుతారు అనుకున్నావు. నువ్వు అగ్గిపెట్టే మీ మామ దొంగ దీక్ష ఉప్మా విటమిన్ డి ఇంజెక్షన్ తీసుకుంటున్నట్టు నిమ్స్ డాక్టర్లు ఇచ్చిన ఫైల్ నా దగ్గర ఉన్నది.